ఏంటి పుష్ప రేట్లు హై ఉన్నాయని అంటున్నారు కదా బ్రో. పుష్ప ఫైర్ తగ్గేది లేదు, పుష్ప గురించి ప్రైస్ కూడా తగ్గేది లేదు బ్రో. నిజంగా అంటే పుష్ప 2 కొంచెం ప్రైస్ వరకు అట్లున్నా కూడా పుష్ప 1 చాలా హిట్ కొట్టింది కాబట్టి పుష్ప 2 చాలా హిట్ ఇవ్వాలని చెప్పి ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి సినిమా తీయడం వలన సో ప్రైస్ పెంచినారని నాకైతే అనిపించింది బ్రో. అది అంటే ఆ రేట్లు అందుబాటులో ఉన్నాయా, మామూలుగా ఓన్లీ ధనవంతులు మాత్రం వెళ్ళగలుగుతారా? నాకు ఇంకొకటి కూడా అనిపించింది బ్రో, ఒక సిటీలో మాత్రం ఈ రేట్లు పెట్టి విలేజ్లలో కొంచెం 200-300 పెట్టింటే నాలాంటి చూస్తుండే అన్న ఫీల్ వచ్చింది. మళ్ళీ ఇంకా అక్కడ కూడా ఏ రేట్లు ఉన్నావో మళ్ళీ ఇంకా అంటే తెలియదు. ఇవి 2 రోజులే కదా, మళ్ళీ తగ్గిస్తారని చెప్పారు కదా, అంటే అది కరెక్ట్ అంటావా? అంటే ఒక ప్రొడ్యూసర్ నష్టపోవద్దు బ్రో. ఎంతోమంది తోపు హీరోయిన్ ఇంకా ఐటెం సాంగ్ చేసినటువంటి కూడా ఆమె కూడా మంచి హీరోయిన్, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి అంతమంది పెట్టిన తర్వాత వాళ్ళదంటూ ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. సో ప్రొడ్యూసర్ లాస్ కావద్దని చెప్పి ఈ విధంగా పెట్టినారన్న ఫీల్ వచ్చింది బ్రో. అంటే అల్లు అర్జున్ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారా, లేకపోతే సినిమాలో క్వాలిటీ పెంచారా? బ్రో క్వాలిటీతో పాటు బ్రో ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే ఓన్లీ టాలీవుడ్లోనే తెలుసు, ఇప్పుడు హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం అందరికి తెలుసు బ్రో. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే అంత తోపు రేంజ్ సంపాదించినటువంటి అల్లు అర్జున్ దగ్గర ఒక 2 రూపాయలు పెంచితే, అంటే పెంచడం అంటే ఒక సిటీలో పెంచింటే బాగుంటుండే, విలేజ్లో కొంచెం తక్కువ ఉంటే అని నా ఇన్నర్ ఫీల్ అనిపించింది. ఓకే, బట్ అంటే 1 డే పెంచి మళ్ళీ తర్వాత డౌన్ చేసిన తర్వాత ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ కాబట్టి 3 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి రూపాయలు ఎక్కేసుకున్నా కూడా 3,000 అయితే 2,000 టికెట్ పెట్టుకొని 1,000 రూపాయలు టికెట్ పెట్టుకొని చూడొచ్చు అన్న ఫీల్ వచ్చింది అన్న. అంటే దీన్ని ఒక రికార్డ్లా భావించవచ్చా? వీడియో షూట్ దీన్ని ఒక రికార్డ్ లాగా భావించవచ్చా? మొత్తం దీని ఒక రికార్డ్ ఏందన్నా, వరల్డ్ వైడ్ రికార్డు తగ్గేలా. అంటే ఇప్పుడు వరకు ఇలాంటి టికెట్ ప్రైస్ ఏ సినిమాకైనా పెట్టారా? మీకు అన్న ఐడియా ఉందా? దీన్నే రికార్డ్ కింద అనుకోవాలా? సినిమాకి పెంచారా అంటే ఒకప్పుడు అదే పుష్ప 1ని చాలా తక్కువ, అంటే దీనంత ప్రైస్తో తీయలే, పుష్ప 2ని ఒక రేంజ్లో తీసిరు కాబట్టి పెంచిరని నేనైతే అనుకుంటున్నా బ్రో. అదన్నమాట. అంటే ఇప్పుడు ఆ సినిమా తీసుకుంటున్నారా సార్? ఓకేనా?